ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి ముందున్న 40 మీటర్ల ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. 9 మీటర్ల మేర మట్టి పూడుకుపోయాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్, మ్యాన్ హోల్, ర్యాట్ హోల్ మైనర్స్ వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. నిన్న సాయంత్రం 6 గంటలకు వాళ్ళు తిరిగి వచ్చారు. అయితే ఆ చివరికి అంటే ఎక్కడైతే ఎండ్ రాకుందో ఆ 40 మీటర్ల ప్రాంతాన్ని కూడా వాళ్ళు క్రాస్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూసేది శ్రీశైలం సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఎండ్ రాక్ అంటే చివరి ప్రాంతం ఉంటుంది. ఈ చివరి ప్రాంతంలోనే టన్నల్ బోరింగ్ మిషన్లో లోపలికి వెళ్ళినటువంటి 8 మంది చిక్కుకున్నారని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంచనా వేస్తున్నాయి. అయితే అక్కడికి అంటే సుమారు 13.5 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ సహాయంతో వెళ్తున్నారు. అక్కడ 200 మీటర్ల వరకు కూడా పూర్తిగా బురద వాతావరణం మనకు కనిపిస్తుంది. చూడొచ్చు. మనం కిందికి చూస్తే మనకి ఇలా 2 ట్రాక్లు ఉంటాయి. ఈ 2 ట్రాక్లు వెళ్తున్న కొద్దీ ఒకే ట్రాక్గా మారుతాయి. ఇలాంటి ట్రాక్ అనేది 13 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంది. సో అక్కడి వరకు వీళ్ళు లోకో ట్రైన్ ద్వారా వెళ్తున్నారు. కానీ ఆ తర్వాత ఉండేటువంటి వాతావరణం అంతా బురదతో కూడా అంటే మట్టి బురదతో కూరుకొని పోయింది. దాన్ని కూడా దాటుకున్న తర్వాత సుమారు 40 మీటర్ల వరకు బురద నిండి ఉంది. ఆ 40 మీటర్లను దాటుకుంటే అసలైన అంటే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వస్తుంది. సో ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి చేరుకునేందుకు నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ ప్రయత్నం చేశారు. అక్కడి దాకా దాదాపుగా చేరుకున్నారు. కానీ మనం చూడొచ్చు ఇప్పుడు ఎంత హైట్ అయితే మనకు పై వరకు ఒకసారి కింది నుంచి చూస్తే ఎంత హైట్ అయితే మనకు కనిపిస్తుందో అంత హైట్ వరకు కూడా మొత్తం పై వరకు కూడా ఇక్కడ బురద అనేది పూర్తిగా నిండి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇటువైపు చూడొచ్చు. మనం కన్వైనర్ బెల్ట్ మనకు కనిపిస్తుంది. కన్వైనర్ బెల్ట్ మనకు కనిపిస్తుంది. ఈ కన్వైనర్ బెల్ట్ ఎంతైతే ఎత్తు ఉందో ఆ కన్వైనర్ బెల్ట్ కూడా పూర్తిగా ఆ చివరి ప్రాంతంలో మట్టితో ఆ బురదతో నిండిపోయి ఉందని చెప్తున్నారు. ఈ పైన కనిపించే వాటిని మనం సెగ్మెంట్లు అంటాము. ఇప్పుడు మనకు పైన కనిపించేటువంటి వాటిని సెగ్మెంట్లు అంటాము. వీటిని సెగ్మెంట్లు అంటాము. ఈ సెగ్మెంట్లు కూడా అక్కడ పూర్తిగా దెబ్బతిని ఉన్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇవి దెబ్బతిని ఉండి ఆ సెగ్మెంట్ల మధ్యలోంచి నిరంతరాయంగా నీరు కారుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు నిన్న లోపలికి వెళ్ళిన వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇది సొరంగ మార్గం యొక్క పూర్తి స్వరూపము. ఇంత పెద్ద సొరంగంలో సుమారు 10-12 అడుగుల ఖాళీని వదిలేసి మొత్తం కూడా బురద నిండి ఉంటే ఎంత పెద్దగా అక్కడ పూడికపోయి ఉందో మనం అంచనా వేయొచ్చు. అయితే ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి పూడికను బయటికి తీస్తే తప్ప ఆ టన్నల్లో కూరుకుపోయి ఉన్నటువంటి టీబీఎం మిషన్ మనకు కనిపించదు. ఏదైతే సవాలుగా ఎంచుకున్నారో ఆ 40 మీటర్ల స్థలాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్రాస్ చేశాయి. కానీ ఆ 40 మీటర్ల పూడిక తర్వాత ఉన్నటువంటి టీబీఎం మిషన్ మాత్రం వాళ్ళు చేరుకోలేకపోయారు. కారణం ఏంటంటే దాని మీద ఉన్నటువంటి పూడిక అంతా కూడా ఇట్లా క్రాస్గా ఉన్నది. అంటే కింద తక్కువ ఎత్తులో ఉండి పైకి పోతున్న కొద్దీ ఆ పూడిక యొక్క ఎత్తు అనేది పూర్తిగా పెరిగిపోయింది. సొరంగం పై భాగానికి ఒక 10 అడుగుల దూరం వదిలేసి మొత్తం కూడా పూడుకుపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పూడికను తొలగించి ఆ అడ్డుగా మధ్యలో ఉన్నటువంటి టీబీఎం మిషన్ యొక్క అవశేషాలను కూడా తొలగిస్తే తప్ప ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ 40 మీటర్ల అవతల ఏముంది అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా అక్కడ ఎక్కడ కూడా లైవ్ విక్టిమ్లు ఉన్నట్టుగా మేము గుర్తించలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎవరైనా అక్కడ ఉన్నారా అంటే ఇక్కడ స్లీపర్ డాగ్స్ను కూడా వాళ్ళు తీసుకెళ్లారు. అంటే వాసన ద్వారా మనుషుల జాడను కనిపేటువంటి
డాగ్స్ని కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత పుష్ కెమెరాలను కూడా తీసుకెళ్లారు. అలాగే పైపుల ద్వారా అంటే ఎక్కడైనా మనకు లోపలికి టచ్ చేస్తే దొరుకుతుందని పైపుల ద్వారా టచ్ చేశారు. అలాగే పుష్ కెమెరాలను కూడా ప్రయోగించారు. కానీ ఎక్కడ కూడా మనకు అక్కడ లైవ్ విక్టిమ్స్ ఉన్నట్టుగా మాత్రం మాకు తెలియలేదని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈరోజు దాని మీద నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా డెబ్రిస్ నిండిపోయినటువంటి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని తొలగించడం ఎట్లా, దాన్ని తొలగించి ఆ లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడం ఎట్లా అనే దాని మీద ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.